హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ అండి ఉల్లిపాయ పచ్చి కొబ్బరి కూర చూపించబోతున్నానండి. ఇది ఒక పాతకాలపు నాటి రెసిపీ అండి. పూర్వపు రోజుల్లో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అనుకోని అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చి కొబ్బరి కూర చేస్తారండి. రుచి మాత్రం అమృతం లాగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచిగా ఉంటే ఉల్లిపాయ పచ్చి కొబ్బరినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా ఈజీగా చేసుకుంటే రెసిపీ అండి. ఈ ఉల్లిపాయ పచ్చి కొబ్బరి కూర ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. ముందుగా ఉల్లిపాయలండి, నేను 3 తీసుకున్నానండి. 3 ఉల్లిపాయలు, ఒక 20 పచ్చిమిర్చి దాకుంటాయి. దీని పచ్చిమిర్చి అనేది ఎక్కువ పడుతుందండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా దొరుకోవాలండి. కర్రీకి పచ్చిమిర్చి అనేది ఒక 15-20 దాకా కారంగా ఉన్నాయే తీసుకున్నానండి. దీన్ని మిక్సీలో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కచ్చా బచ్చాగా మిక్సీ పెట్టుకోవాలండి. దీనికి కచ్చా బచ్చాగానే వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు 1 స్పూన్ వేసేసుకుంటే చాలండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఈ పచ్చిమిర్చి మిక్సీ పట్టింది దీనిలో వేసుకోవాలండి. కొంచెం ఘాటు తగ్గేదాకా ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల ఘాటు తగ్గి కూర అనేది రుచిగా ఉంటుంది. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే చాలండి. ఈ కూర అనేది రైస్లోకే కాకుండా పుల్కా, నాన్స్, జొన్న రొట్టెల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీలో పెట్టుకోవాలండి. 1.5 స్పూన్ అవుతుందండి. చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే చాలండి. 3 ఉల్లిపాయలు, 15 పచ్చిమిర్చి, ఒక 1/2 కొబ్బరి చెప్పు ఉందండి. ఆ రోజు కర్రీ అనేది ఫినిష్ అయిపోతుందండి ఇంట్లో. అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఇది కూడా 1 నిమిషం అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఈ రెసిపీని కనుక ఒక్కసారి మీ ఇంట్లో చేశారంటే ఈ రుచి మర్చిపోరండి. మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి. అదిగోండి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. బాండీలో పసుపు కొంచెం వేసేసి అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర మాత్రం. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి. మీకు కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొనైనా ఉడికించుకోండి. కాకపోతే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. నాకు అలాంటి గ్లాసులు అనేది 3 పట్టాయండి. వాటర్ అనేది లెక్కలేదండి, ఇంత అంతని కాదు. కొబ్బరి చిప్ప అనేది ఆఫ్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా వాటర్ లేకుండా మిక్సీ పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో అనేది ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, ఉల్లిపాయ కూడా ఇది 70% కుక్ అయిన తర్వాతనే ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఫైనల్లోకి వచ్చేసిందండి. కూర కూడా చాలా త్వరగా అయిపోతుందండి. ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి. ఎలా ఫ్రై చేస్తున్నానో చూడండి. కొంచెం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే దగ్గర పడుతుందండి కూర కూడా దగ్గర పడింది. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. కూరకు మరింత రుచి రావాలంటే ధనియాల పౌడర్ వేసుకోవాల్సిందేనండి. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కారాలు అనేది పచ్చిమిర్చి అనేది కరెక్ట్గా సరిపోదు. ఉప్పు తగ్గితే వేసుకొని చూడండి. సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం నొక్కగానే 2 ముక్కలు అయితే చాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేస్తే చాలండి. ఉల్లిపాయ అనేది మరీ పేస్ట్గా అవ్వకూడదండి, అంత టేస్ట్ ఉండదండి. కొంచెం పలుకుగా తగులుతుంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చుతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీ పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.